డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాత్లో ఐఐటీలో సీట్లు వచ్చిన వాళ్ళందరూ ఐఐటీ జాయిన్ అవుతున్నారమ్మా. ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఓన్లీ జోసాలో ఏం చేయాలంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కడితే సరిపోతుంది. రెండో ఫీజు ఇంకేమైనా ఫీజులు ఉంటే మీరు ఐఐటీలోనే కట్టుకోవాలి. యూ నో నీడ్ టు పే ఎనీ పార్షల్ అడ్మిషన్ ఫీజు. ఐఐటీలో కానీ ఐఐసి బెంగళూరులో సీటు వచ్చిన వాళ్ళు ఏమాత్రం కట్టడం అవసరం లేదు. మరి ఐఐటీలో మనకి 4 years చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మరి ఐఐటీలో వెళ్తున్నారు కదా, మీరు కూడా డబ్బులు కొంచెం దగ్గర పెట్టుకుని, ఫైనాన్స్ మ్యాటర్ కదా, కొంచెం తక్కువైనా కానీ దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ వీడియోలో ఐఐటీలో కానీ ఐఐసి బెంగళూరులోనూ చదవాలంటే 4 years ఎంత అవుతుందో ఒకసారి చూద్దాము. కొత్తగా ఎవరైనా ఉంటే ఇండివిజువల్గా వివిధ ఐఐటీలు చూసుకుంటే దాదాపు అన్ని ఐఐటీలో సమానమైన ఫీజులు ఉంటాయేమో. ఇక్కడికి వెళ్ళి ఈ సర్వీసెస్కి వెళ్ళి పార్టిసిపేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. పార్టిసిపేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫీజు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి మెడ్రాస్ వెళ్ళాలి. ఐఐటి మెడ్రాస్కి వెళ్ళినట్టయితే ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా. ఇక్కడ మరి బీటెక్ డేఎల్ బిఎస్ ప్రోగ్రామ్ అని డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. అడ్మిషన్ ఫీజు స్టార్టింగ్లో మీరు ఐఐటి ఏ ఐఐటి అయినా సేమ్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్. 1000 అటు ఇటు ఉంటుందమ్మా. 3000 రూపాయలు, తర్వాత 1500. మొత్తము టోటల్ ఫీజు వన్ టైం ఫీజు వచ్చి 21,000 కట్టాలమ్మా, గుర్తుపెట్టుకోండి. వన్ టైం ఫీజు ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు 21,000 కట్టాలి. తర్వాత ట్యూషన్ ఫీజు మాత్రం 1,00,000 రూపాయలు కట్టాలి. ఈ ఫీజు ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉండదు. ఎస్సీ ఎస్టీ పిల్లలు నో నీడ్ టు పే సింగిల్ రూపీ అయితే ట్యూషన్ ఫీజు. కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఈ 21,000 అయితే అందరూ కట్టవలసిందే, నో ప్రాబ్లం. తర్వాత ఎన్రోల్మెంట్ ఫీజు, మెడికల్ ఫీజు, ఎన్రోల్మెంట్ 1,500, మెడికల్ 1,500, 75,000 ఇది, 2,000 ఇది, 5,000 ఇది, మొత్తము 1,15,000 అయితే కట్టాల్సి వచ్చింది. 1,15,000 21. తర్వాత సిఏంది కాషన్ డిపాజిట్ అంట. ఇక్కడ కాషన్ డిపాజిట్ 5,000. తర్వాత మీకు సపోజు ఇక్కడ యాన్యువల్ ఫీజెస్ ఇన్కమ్ కూడా ఉందాము, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ పిల్లలు 41,000 కట్టాలి స్టార్టింగ్లో. సపోజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీ ఇన్కమ్ 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు మొత్తం 1,41,402 రూపాయలు కట్టాలి వీళ్ళు. తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీ ఇన్కమ్ 1,05,000 ఉందనుకోండి, మీరు 74,000 రూపాయలు అయితే కట్టాలి. తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1,00,000 లోపు ఉంటే సేమ్. మరి 1,00,000 లోపు ఉంటే మీరు ఎంత కట్టాల్సి వచ్చింది? 41,000. సపోజ్ వీళ్ళిద్దరూ ఎస్సీ ఎస్టీ పిల్లలు, అదేవిధంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు 1,00,000 లోపు ఉంటే మీ ఆదాయము, మీ యొక్క సంవత్సర ఆదాయము 1,00,000 లోపు ఉంటే 41,000 కట్టవాలి. లేకపోతే 1,41,402 రూపాయలు కట్టాలి ఫస్ట్ ఇయర్. ఇది గుర్తుపెట్టుకోండి. దాదాపు ఏంటంటే మీరు ఏ ఐఐటీలోకి వెళ్ళినా ఇదే ఉంటుందమ్మా. 1,00,000 రూపాయలు మీరు ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు. సపోజు మీకు ఏమీ వర్తించదు అనుకోండి, ఓవరాల్గా సపోజ్ 1,41,000, 1,41,000 దాదాపు 402 ఇంటూ 4 years వేసుకుంటే మీకు సపోజ్ ఇది వేసుకోవాలమ్మ. ఇది వేసుకుంటే మీకు సరిపోతుంది. కాషన్ డిపాజిట్ అన్నారు కదా, ఇది 1,15,000, 1,15,000 ఒక 5,000, ఇది 1,20,000 రూపీస్ అయితే మీకు ప్రతి సంవత్సరము ఇది అవుతుందమ్మ. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ఎంత కట్టాలి? 1,41,402 రూపాయలు కట్టాలి. తర్వాత 3 సంవత్సరాలు ఇది వేసుకోవాలి. ఇది వచ్చి ఫస్ట్ ఇయర్ ఫీజు. ఇది వచ్చి 3 years ఫీజు. మొత్తము 3 years ఫీజు మొత్తము మీకు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ 4 ఏళ్లలో 11,50,000, 1,15,000. మీకు ఈ 4 సంవత్సరాలకి 4,87,000 రూపాయలు, 608 రూపాయలు ఇవి అవుతాయేమో. ఇవి కాక మీకు మెస్ బిల్లులు కూడా ఉంటాయి. 4,87,608 రూపాయలు ఇది కాకుండా మనకి హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది. మరి దీనికి ఓన్లీ ట్యూషన్ ఫీజు రూపంలో అడ్మినిస్ట్రేషన్ ఫీజులు 4,87,608 రూపాయలు ఉంటుంది కదా. తర్వాత హాస్టల్ ఫీజు వచ్చేసి దాదాపు 1,00,000 రూపాయలు వేసుకుంటే మీకు 1,50,000 వేసుకోండి. హాస్టల్ ఫీజు 1,50,000 రూపాయలే ఉంటుంది. 1,00,000 వేసుకోండి హాస్టల్ ఫీజు. 1,00,000 వేసుకున్న మీకు ఆల్మోస్ట్ ఒక 4 లక్షలు. మొత్తము
ఒక 8 లక్షల రూపాయలు, 8.5 lakhs అవుతుందమ్మా 4 ఏళ్ళలో. 4 సంవత్సరాలకి 8.5 లక్షలు అవుతుంది. మీకు కానీ ట్యూషన్ ఫీజు ఉంటే సపోజు వీళ్ళకి ఎంత అవుతుంది, వీళ్ళకి చాలా తక్కువ అవుతుంది, చాలా తక్కువ అమౌంట్. ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ, ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ పిల్లలకు చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. కంగారు ఏం పడొద్దు. సంవత్సరానికి వీళ్ళకి వచ్చేసి 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ అవ్వదు నాకు తెలిసి. మొత్తము 4 సంవత్సరాలకి 4 లక్షల రూపాయలు అవుతుంది. ఇక అది కూడా అవ్వద్దు నేను ఐఐటి మెడ్రాస్లో చదువుకోవాలని అంటే నేనేం చేయలేను. అది కూడా నాకు సున్నా కావాలి సార్, నాకు భోజనం కూడా ఫ్రీగా పెట్టాలంటే అది కుదరదు. కంపల్సరీగా హాస్టల్ మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు సంవత్సరానికి 1 lakh రూపీస్ చూసుకోండి. ఈ మినిమం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉండే వాళ్ళకి 1 lakh రూపీస్ కట్టి పరిస్థితులు అవుతుంది. మిగతా వాళ్ళకి ఒక 8.5 లక్షల దాకా వాళ్ళకి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎనీ ఐఐటీస్ 23 ఐఐటీస్లో ఏది వెళ్ళినా ఇదే రేట్ ఉంటుంది. ఒక చోట ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ ఉంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండొచ్చు. మరి ఐఐఎస్సి బెంగళూరులో కూడా ఎంత అవుతుంది? నేను కూడా అల్యూమిని ఆఫ్ ఐఐఎస్సి బెంగళూరులో చదువుకున్నా కాబట్టి ఆ స్టూడెంట్స్ లాగా చెప్తున్నా. అప్పుడు ఫీజులు వేరుండే, ఇప్పుడు ఫీజులు అయితే వేరుంటాయి. నాకు తెలిసి ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకి లేవమ్మా, ఫీజులు లేవు. ఇక్కడ చూసుకోండి, జనరల్ ఇక్కడ ఫీజులు ఎక్కువ. ఐఐటీస్ కంటే ఐఐఎస్సి బెంగళూరులో ఫీజులు ఎక్కువ. చూడు, ట్యూషన్ ఫీజు 2 లక్షల రూపాయలు, అక్కడ 1 లక్ష రూపాయలు, ఇక్కడ 2 లక్షల రూపాయలు. దాదాపు మీకు 4 అవుతుందమ్మా ఓవరాల్గా. మీరు 4 తీసుకుని ఐఐఎస్సి బెంగళూరులో ఫీజులు ఎక్కువ గుర్తుపెట్టుకొని. ఇంటూ ఇది ఎంత అవుతుంది? ఐఐఎస్సి బెంగళూరులో చిల్లర మల్లర కాకుండానే వాళ్ళు ఒరిజినల్గా 8,83,200 రూపాయలు తీసుకుంటున్నారు. 8,83,200 రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు ఓసీ పిల్లలకి. మిగతాది ఎస్సీ ఎస్టీ పిల్లలకి చాలా తక్కువ. ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎంత అవుతుంది? 20,800 అనుకో. 20,800 ఇంటూ 2 ఇంటూ 4 వేసుకో. ఇంటూ 4 అంటే మీకు ఎంత అవుతుంది? 83,000 రూపాయలు అవుతుందమ్మా. 83,200 రూపాయలు కట్టాలి. ఇంకా మీకు హాస్టల్ ఫెసిలిటీస్ అవి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా హాస్టల్ ఫెసిలిటీ ఒక 1 లక్ష అంటే 4 లక్షల రూపాయలు వేసుకొని ఓవరాల్గా 13 లక్షల రూపాయలు ఈ స్టూడెంట్స్కి 13 లక్షల రూపాయలు అవుతుంది. జనరల్ కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి హాస్టల్తో కలిపి 13 లక్షలు అవుతుంది. వీళ్ళకి దాదాపు 83,200 అంటే వీళ్ళకి దాదాపు ఒక 3 లక్షలు. వీళ్ళకి కూడా ఓవరాల్గా 3 లక్షలు మరి హాస్టల్కి వేసుకున్నా కానీ ఓవరాల్గా 4 లక్షల రూపాయలు అయితే అయ్యే అవకాశం అయితే ఉండదు. 83,000 రూపాయలు 200 ఇవి మిస్లీనియస్. వీళ్ళకి ట్యూషన్ ఫీజు లేదు. వీళ్ళకి 4 లక్షల రూపాయలు అన్నిటితో కలిపి ఎస్సీ ఎస్టీ పిల్లలకి 4 సంవత్సరాలకి 4 లక్షల రూపాయలు అవుతుంది. మరి వీళ్ళకైతే మరి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 13 లక్షలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ మరి సింగిల్ రూమ్ హాస్టల్ ఫెసిలిటీస్తో కూడా కలిపి ఇక్కడ చూడడానికి హాస్టల్ ఫెసిలిటీ కూడా 300 రూపాయలు. మరి జనరల్ వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ చాలా తక్కువ. వీళ్ళకి అంటే రూమ్ రెంట్ ప్లస్ మెస్ బిల్ వచ్చి మీకు ఒక 1,500 రూపాయలు నెలకు అవుతుంది. నెలకు పర్ మంత్ 600 ప్లస్ వీళ్ళకి 1,500 రూపాయలు మెస్ బిల్ అవుతుంది. వీళ్ళకి ఒక 1,800 ప్లస్ వీళ్ళకి ఒక 1,800, వీళ్ళకి 2,100 నెలకు ఖర్చు వస్తుందమ్మ. నెలకంటే సంవత్సరానికి మీకు దాదాపు సంవత్సరానికి 24 2 రోజులు 4 40 సంవత్సరానికి మనకి 12 కదా. 12 ఎన్ని నెలలు ఉంటే మీరు సంవత్సరానికి ఇక్కడ వీళ్ళకి వచ్చి దాదాపు 25,200 రూపాయలు వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకేమో 1,800 కదా. మీకు 1,800 ఇంటూ 1,200 హాస్టల్కి ఇంటికి వెళ్తారు అనుకోండి, అది తీసివేయండి. తీసివేసినా కానీ ఓవరాల్గా మీకు 21,600 21,000. సపోజ్ వీళ్ళకి ఇంటూ 400 ఇంటూ 4 ఇయర్స్ వేసుకున్నా కానీ ఇంటూ 4 ఇయర్స్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 86,400 రూపాయలు అవుతుంది. వీళ్ళకి 25,000 ఇంటూ 25,000 ఇంటూ 25,200 25,200 ఇంటూ 4 మొత్తం 1,00,000 రూపాయలు. అంటే ఎక్కువ అవుదాం. హాస్టల్కి కూడా ఇక్కడ ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. కాకపోతే మెస్ బిల్లులకు మీద కొంచెం తేడా ఉండొచ్చు. మెస్ బిల్లులు నాకు తెలిసి ఇది ఒక 5,000 ఉండొచ్చు. అసలు 1,500కి ఎవరు కడతారు? మేము చదువుకునేటప్పుడు మేము 1,300 కట్టాము. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇది ఎక్కువ ఉండొచ్చు. దాదాపు
ఓవరాల్గా మెస్ బిల్లులు కూడా ఒక 5,000 రూపాయలు ఉండొచ్చు, దాదాపు 1,00,000 రూపాయల దాకా అవుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. సపోజ్ 5,000 ఉందనుకో, 12,500 60 అంటే 60,000 అంటే 1,00,000 రూపాయలు అన్ని ఖర్చులు కలిపి మరి స్టూడెంట్స్ పాకెట్ మనీ, తిండికి కానీ ఏది కానీ 1,00,000 రూపాయలు అయితే సంవత్సరానికి ఖర్చు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ హాస్టల్ బిల్లు ఇచ్చారు కదా. మెస్ ఎమ్యూనిటీస్ 1,500 ఇచ్చాడు ఇక్కడ. ఎస్టాబ్లిష్మెంట్ ఎమ్యూనిటీస్, ఎలక్ట్రిక్, వాటర్ ఛార్జెస్ 900 ఇవన్నీ ఇచ్చారు. దాదాపు 1,500 అన్నాడు మెస్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా. ఇక అవన్నీ కలుపుకుంటే మనకి 1,00,000 రూపాయల దాకా అయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు, చిల్లర మల్లరగా 1,00,000 రూపాయలు. కానీ ఇక్కడ ఫీజులు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఐఐఎస్సి బెంగళూరులో 2,000కు ఫీజు ఎక్కువ ఉంటుంది, వీళ్ళకైతే ఫీజు తక్కువ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాను కదా, ఇక్కడ ఒక 13 లక్షలు అవుతుంది, మీకు ఇక్కడ 13 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇక్కడ 4 లక్షల దాకా ఖర్చు అంటే సంవత్సరానికి 1,00,000 వేసుకో. నేను ఓవరాల్గా ఓన్లీ 1 ఇయర్ ఈచ్ ఇయర్స్ 1,00,000 రూపాయలు వేసుకో. 1,00,000 రూపాయలు వీళ్ళకి 4 సంవత్సరాలకి 13 లక్షలు, 4 సంవత్సరాలకి 4 లక్షలు, పెద్ద తేడా ఏమి లేదు. కొద్దిగా ఐఏఎస్సి బెంగళూరులో కొద్దిగా ఫీజులు ఎక్కువ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరులో జాయిన్ అవుతున్నారు, కానీ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.